దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. ఎలాగున్నారండి? మీ అందరూ క్షేమముగా ఉండాలని, కుటుంబ సమస్యలను విడుదల పొందాలని, శరీర రుగ్మతల నుండి, ఆర్థిక సమస్యల నుండి విడుదల పొంది నెమ్మదిని, శాంతిని దేవుడు అనుగ్రహించాలని ప్రతినిత్యము ప్రియులారా మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాము. భయపడవద్దు. ఎటువంటి కష్ట పరిస్థితి అయినా ప్రభు కొరకు బ్రతుకు వారి ఉన్నప్పుడు ఆయన శోధనను తొలగించి మేలు చేయవాడన్నాడు గనుక విశ్వాసముతో భక్తిలో సాగిపోవాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము ధ్యానందాం. 91వ కీర్తన 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని రెక్కల క్రింద మనకు క్షేమమున్నది, ఆశ్రయం ఉన్నది. ఈ లోకములు ఎక్కడ చూసినా ఆపదలు, కష్టాలు, భయంకరమైన పరిస్థితులు, నెమ్మది లేదు ప్రియులారా, శాంతి లేదు. ఏ వార్త విన్నా కలవరమే. కానీ మానవుడు దేవునికి దూరమైపోతూ ఉన్నాడు గనుక దేవుడు ప్రేమతో పిలుస్తూ ఆయన రెక్కల నీడలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. అంత ప్రేమ కలిగిన దేవుని రెక్కల క్రిందకు వచ్చి ఆయన మాట విన్నప్పుడు క్షేమము కలిగిద్ది, ఆశ్రయము కలిగిద్ది. గనక దేవుని రెక్కల నీడలో ప్రతి ఒక్కరూ బ్రతకాలని, జీవించాలని ప్రేమతో హెచ్చరించుచు ఉన్నాను. దేవుని రెక్కల నీడలు లేక అనేక మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. అనేక మంది ఆపదల్లో పడుతూ ఉన్నారు. ఈ లోకములో కలిసిపోయే వారి జీవితాలు మనశ్శాంతి కోల్పోయి చివరికి ముగించేస్తూ ఉన్నారు. గనుక దేవుడు పిలుస్తూ ఉన్నాడు. లోబడనల్లని ప్రజల వైపు దినమెల్ల తన చేతుల్లో చాపుతున్నారని యెషయా గ్రంథములో వ్రాయబడి ఉన్నది. గనుక దేవునికి లోబడే బిడ్డలుగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథములో మోయాబీయురాలైన రూత్ అనే వ్యక్తి ఉన్నది. ఆమె నయోమి చిన్న కోడలు. రూతు భర్త బతికున్న దినాలలో మనది ఈ దేశము కాదు, ఈ ప్రాంతము కాదు, మనకు ఒక దేవుడు ఉన్నాడు. ఆయన సర్వ సృష్టికర్త అయిన తండ్రి. మా దేశంలో కరువు వచ్చిందని మా అమ్మ, మా నాన్న మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చున్నారని చెబుతూ దేవుని గురించి అనేకమైన గొప్ప సంగతులు బోధించి ఉండవచ్చు. గనుక ఆ మాటలు విన్నప్పుడు ఆమె నమ్మకము, విశ్వాసము కలిగింది. తన తోడు కోడని వార్ప అక్కడ ఉండిపోయింది. చిన్న కోడలైతే నయోముతో కలిసి ప్రయాణము చేసి యూదా దేశానికి వచ్చింది. బెత్లెహేము వచ్చింది ప్రియులారా. ఆ సమయము యవల కొత్త ఆరంభము. గనుక ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఉదర పోషణార్థమై తనకు తనకు ఆహారము కావాలి గనుక గోనె తీసుకొని బయలుదేరి ప్రయాణము చేస్తుండగా దేవుడు బోయజు పొలమునకు నడిపించారు. రూతుని గురించి మనం ఆలోచన చేస్తే భర్తని కోల్పోయింది, సంతోషాన్ని కోల్పోయింది, నిస్సహాయ స్థితిలో ఉన్నది. దిక్కులేని వారిగా వారు మిగిలిపోయారు. ప్రియా దేవుని బిడలారా, దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నది 102వ కీర్తన 17వ వచనములో. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడని. నా ప్రియమైన దేవుని బిడలారా, ఆమె విశ్వాసముతో, నమ్మకముతో ప్రయాణము కొనసాగించింది కనుక దేవుడు బోయజు పొలానికి నడిపించాడు. అక్కడ పనివారిని అడుగుతున్నదయ్యా, నేను పరగేరుకొనవచ్చునా అంటేనే వారు ఏరుకోమని చెప్పారు. ఆమె ఉదయం మొదలుపెట్టింది, పరగేరుతూ ఉన్నది. పనుల వైపు ఆమె చూడటం లేదు. కానీ ఎక్కడెక్కడైతే కంకులు ఉన్నాయో అవి ఎంతో భయభక్తులు కలిగి జాగ్రత్తతో క్రమముగా ఆమె వేరుకుంటూ ఉంది. కొంత సమయానికి బోయజు వచ్చున్నాడు. వారు ఆయనకు క్షేమము కలుగునగాక, దేవుని రెక్కల నీడలో ఉన్నావని
చెప్పినప్పుడు ఆయన మాట్లాడి ఉన్నారు. తర్వాత ఈమె ఎవరని అడిగినప్పుడు మేస్తరంటూ ఉన్నాడు, ఈమె మోయాబు దేశం నుండి వచ్చిన యవనరాలు రూత్ అనే వ్యక్తి. పరిగె వేరుకుంటానని చెప్పింది వేరుకోమన్నానన్నప్పుడు ఆమె గురించి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఋతు గ్రంథం 2:12 ఎలాగున వ్రాయబడినది, ప్రిలారా, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నున్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. బోయజు మాట్లాడుతూ దేవుని రెక్కల నీడలో కూర్చోవన్నప్పుడు తల వంచి నమస్కరించి ఏమి తెలిసి పరదేశరాయనది లక్ష్యమించితివు అని ఆయన సన్నిధానములో తల వంచింది బోయజు దగ్గర రూతు. ఆయన వెంటనే ఆమెను దీవించాడు. దేవుని రెక్కల నీడలో ఉన్నా భయపడవద్దు, ఆయన నమ్మి వచ్చావు గనుక నీకు సంపూర్ణ విమోచన దొరికిద్దని ఆమెని ధైర్యపరుస్తూ ఉన్నాడు. బోయజు యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారి ఎంత ప్రేమ కలిగిన వాడు. అతడు తీసి పారవేయలేదు, ఏళనగా చూడలేదు, ఆమె మీద సులకన చూపు చూడలేదు, కానీ దేవుని ప్రేమను కనుపరిచాడు. మరలా ఈ కోత అనంతరము కూడా ఈ చేలోనే నీవు పరిగెరుకోవచ్చు, పనివారిని కనిపెట్టి ఉండొచ్చు, నీకు ఆహారం ఎదుగు అక్కడ ఉన్నదని చెప్పి బలపరిచాడు. ఎంత ఆదరణ! దేవుని సన్నిధానంలో మాదిరికరమైన బ్రతుకున్నదా? ఆలోచన చేయమని ప్రభు పేట మనవి చేస్తున్నాను. దేవుని రెక్కల నీడలో ఆశ్రయం ఉన్నది, ఆహారం ఉన్నది, కాపుదల ఉన్నది, క్షేమం ఉన్నది. ప్రిలారా, కనుక దేవుని రెక్కల నీడకు రావాలని, ఆయన సన్నిధిలో దీవించబడి ఆయన రాజ్యమునకు వారసులుగా మారాలని ప్రభు పేట మనవి చేస్తే మాటలు ముగిస్తున్నాను. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. నీ రెక్కల నీడలో ఎంతో ఆశ్రయం ఉన్నది నాయనా. నేను నమ్ముకున్న బిడ్డలు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. రూతు నాయన మాకు మాదిరికరంగా చూపించావు. విశ్వాసముతో నమ్మకముతో సాగిపోతే శూన్యములో సృష్టిని చేసిన దేవుడవైన నీవు నాయన జీవితాన్ని నిలబెట్టి స్థితిగతులను మార్చి నీ సన్నిధానములు క్షేమం అనుగ్రహిస్తావు. అటువంటి జీవితము మేమందరము కలిగి ఉండాలని, నీ నీడలో నాయన నీ రెక్కల నీడలో ఒదిగిపోవాలని నమ్మకంగా సాగిపోయే భాగ్యం అందరికీ దయచేయమని, ఎవరి కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి అడిగి పొందినాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.